సో రీసెంట్గా యాక్టర్ శివాజీ ఉమెన్ డ్రెస్సింగ్ గురించి కామెంట్స్ చేశారు. సొసైటీ సేఫ్ కాదు, కొంచెం మోడెస్ట్గా ఉండడం బెటర్ అని చెప్పి అండ్ ఇమీడియట్గా బ్యాక్లాష్ వచ్చింది. సో మన గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అయిన అనసూయ అండ్ చిన్మయి వాళ్ళు ఏమన్నారంటే ఉమెన్ ఆర్ ఫ్రీ టు వేర్ వాట్ ఎవర్ దే వాంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ దట్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ 100% కరెక్ట్. బట్ ఈ వీడియోలో క్వశ్చన్ అది కాదు. మనకి బయాలజీ అని చెప్తుంది, అట్రాక్షన్లో పనిచేస్తుంది, అటెన్షన్ని మానిటైజ్ చేస్తారు కానీ ఒక డిస్కషన్ని క్రిమినలైజ్ చేస్తారా? సో ఈ తొక్కలో స్లోగన్స్ అని పక్కన పెట్టి లెట్స్ టాక్ అబౌట్ సైన్స్. మనకి ఫస్ట్ అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే అబ్బాయిలు దే ఆర్ విజువల్లీ వైర్డ్ పీపుల్. ఇది నేను చెప్పట్లేదు, న్యూరో సైన్సే చెప్తుంది. సో సెక్షువల్ విజువల్స్ కనిపించినప్పుడు అవి మన బ్రెయిన్లో అమిగ్డాలా, హైపోథాలమస్, డోపమైన్ రివార్డ్ సిస్టమ్ని ట్రిగర్ చేస్తాయి. అమిగ్డాలా అంటే ఇట్ లీడ్స్ టు ఎమోషనల్ ఎరాజల్, హైపోథాలమస్ దట్ లీడ్స్ టు సెక్షువల్ మోటివేషన్. అండ్ ఈ రియాక్షన్స్ అన్నీ కొన్ని మిల్లీ సెకండ్స్లో మనం థింక్ చేసే ముందే మన మొరాలిటీకి ఎక్కిన ముందే జరుగుతాయి. సో అట్రాక్షన్ అనేది ఆటోమేటిక్, బట్ మన బిహేవియర్ అనేది చాయిస్. ఆ అట్రాక్షన్ని జస్టిఫై చేసి బ్యాడ్ బిహేవియర్ చేయడం తప్పు. అండ్ దట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. అండ్ ఇంకొంచెం హానెస్ట్గా మాట్లాడుకుంటే మనకి ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఒక స్త్రీ తన ఆర్నమెంటేషన్ వల్ల, డ్రెస్సింగ్ వల్ల, హిస్టారికల్లీ అటెన్షన్, స్టేటస్ అండ్ మేట్ సెలెక్షన్ కోసం స్త్రీలు ఆర్నమెంటేషన్, డ్రెస్సింగ్ అండ్ బాడీని తీర్చిదిద్దుకోవడానికి దే యూస్ టు డూ ఆల్ దిస్ డెకరేషన్స్. బట్ దాని అర్థం ఏంటి? అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిల కోసం బట్టలు వేసుకుంటారని కాదు, లేదా బట్టలు తీసేస్తారని కూడా కాదు. ఒకప్పుడు వాళ్ళ హిస్టారికల్లీ ఒక బెటర్ పార్ట్నర్, ఒక బెటర్ మేల్, ఒక హై స్టేటస్ మేల్ని అట్రాక్ట్ చేయడం కోసం దే యూస్ టు డూ ఆల్ దట్ స్టఫ్. బట్ ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో దట్ ఈస్ బ్రాండింగ్, విజిబిలిటీ అండ్ మనీ. ద సేమ్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఈస్ బ్రాండింగ్. ఆ గ్లామర్ ఈజ్ విజిబిలిటీ, అండ్ ఆ విజిబిలిటీ వల్ల వచ్చేది మనీ. సినిమా కానీ, టీవీ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఆల్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అటెన్షన్ ఎకానమీ. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క పోస్ట్ కొన్ని ఎండోర్స్మెంట్ తీసుకొస్తాయి, కొన్ని యాడ్స్ తీసుకొస్తాయి. మార్కెటింగ్ డేటా ఏం చెప్తుందంటే ఆ విజువల్స్ మోర్ క్లిక్స్ని తెస్తాయి, ఆ క్లిక్స్ మోర్ ఎంగేజ్మెంట్ తీసుకొస్తాయి, ఆ ఎంగేజ్మెంట్ వల్ల రీచ్ వస్తుంది, ఆ రీచ్ వల్ల బ్రాండ్ ఎండోర్స్మెంట్ వస్తాయి, యాడ్స్ వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, అండ్ దానివల్ల మనీ వస్తాయి. అది కూడా 10,000 20,000 కాదు, కొన్ని లక్షలు, కొన్ని కోట్ల రూపాయల మనీ వచ్చే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. సో ఈ సెలబ్రిటీస్ అందరూ అలాగా డ్రెస్ చేసుకునేది నీ కోసమో నా కోసమో కాదు, జస్ట్ ఫర్ అల్గోరిథమ్స్. అండ్ ఈ అల్గోరిథమ్స్కి మగాళ్ళు ఇచ్చే ఆ డోపమైన్ రెస్పాన్సే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అనసూయ ఒక పిక్చర్ పెడితే దానికి క్లిక్ చేసే కొన్ని లక్షల్లో ఆల్మోస్ట్ 70 to 80% అబ్బాయిలే ఉంటారు. బట్ అనసూయ అబ్బాయిలందరూ కావాలనుకుంటుందా? లేదు, కాదు. తనకు కావాల్సింది ఏంటి? వాళ్ళ అటెన్షన్, వాళ్ళ ఎంగేజ్మెంట్, వాళ్ళ క్లిక్స్. ఆ క్లిక్స్ని, వాళ్ళ డిజైర్ని తను మానిటైజ్ చేసుకుంటుంది. అది ఒక స్ట్రాటజీ, అంతేగాని ఇన్విటేషన్ కాదు. ఇది మైండ్లో పెట్టుకొని మనం కొంచెం హిపోక్రసీని ఎక్స్పోజ్ చేద్దాం. సెలబ్రిటీస్ ఏం చెప్తారు? వీ డ్రెస్ ఫర్ అవర్ సెల్వ్స్, నాట్ ఫర్ అటెన్షన్ అని చెప్తారు. కానీ సైన్స్ అని చెప్తుంది విజువల్స్ అనేది అటెన్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్తుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం డ్రెస్సింగ్ కాదు, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మన అటెన్షన్ నుండి ప్రాఫిట్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ అటెన్షన్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు అది డినై చేస్తున్నారు, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అందుకే కామన్ పీపుల్లో ఒక రకమైన నెగిటివిటీ వస్తుంది. సంథింగ్ డజంట్ యాడ్ అప్. ఇది ఇలా ఉంచి మనం కొంచెం శివాజీని డిఫెండ్ చేద్దాం. మాట్లాడాలంటే శివాజీ ఉమెన్ హెరాస్మెంట్కి గురవ్వాలని చెప్పలేదు, అబ్బాయిలు శిక్షణ నుండి తప్పించుకోవాలని కూడా చెప్పలేదు. ఆయన అండర్లయింగ్ పాయింట్ ఏంటంటే సొసైటీ చాలా అన్సేఫ్గా ఉంది, రిస్క్ అనేది ఉంది, సో కొంచెం మోడెస్ట్గా డ్రెస్ వేసుకోవాలి అనేది ఆయన పాయింట్. అండ్ ఆయన ఇక్కడ విక్టమ్ బ్లేమింగ్ చేయలేదు, రిస్క్ అవేర్నెస్ చెప్పారు. బట్ ఆయన చేసిన తప్పు ఏంటంటే దాన్ని కరెక్ట్గా ఆర్టికులేట్ చేయలేకపోవడం, కరెక్ట్గా కన్వే చేయలేకపోవడం. ఆయన లాంగ్వేజ్ చాలా ఒక పూర్ ఫ్రేమింగ్ ఆఫ్ వర్డ్స్తో ఆయన చెప్పారు. అండ్ ఏదో అడ్వైస్ ఇస్తున్నట్టు చెప్పారు కానీ ఒక సైంటిఫిక్ విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ డేంజర్ని అక్నాలెడ్జ్ చేయడం తప్పు కాదు, డేంజర్ గురించి మాట్లాడే వాళ్ళని సైలెన్స్ చేయడం డేంజరస్. అనసూయ చెప్పినట్టు ఐ డోంట్ డ్రెస్ ఫర్ అటెన్షన్ అని చెప్పారు. బట్ రియాలిటీలో ఆవిడ చేసే ప్రతి ఒక్క పిక్చర్, ప్రతి ఒక్క గ్లామర్ షూట్ ఈస్ విజువల్లీ హెవీ బ్రాండింగ్. ఆవిడ ఉంది ఒక ఎంగేజ్మెంట్ డ్రివెన్ కెరీర్లో, అండ్ ఆవిడ సిస్టమ్ని అబ్యూస్ చేయట్లేదు. దట్ ఈస్ మీడియా రియాలిటీ. ఆవిడ అనొచ్చు ఐ చూస్ దిస్, బట్ అబ్బాయిలు సరిగ్గా బిహేవ్ చేయాలని చెప్పి. బట్ యూ కాన్ సే దిస్ హ్యాస్ జీరో ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ అటెన్షన్ అని చెప్పి. అలాంటి డినయల్ ట్రస్ట్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ చిన్మయి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఫీమేల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంపవర్మెంట్, మేల్ రియాక్షన్ అంటే అదొక మిసాజినీ అని చెప్పి. సో సిస్టమ్ ఎలా ఉందంటే ఉమెన్ ట్రిగర్ చేస్తే ఎంపవర్మెంట్, మెన్ ఎక్నాలెడ్జ్ చేసి ట్రిగర్ అయితే అది టాక్సిక్. అది ఈక్వాలిటీ కాదు, అదొక వన్ డైరెక్షన్ మోరల్ రూల్ బుక్.
సైన్స్ ఏం చెప్తుంది? న్యూరల్ రియాక్షన్ ఫస్ట్, న్యూరల్ రియాక్షన్ ఫస్ట్ వస్తుంది. అండ్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే ఆ రియాక్షన్ వల్ల మనం యాక్షన్స్ ఏం చేస్తే దానికి ఎథికల్ రెస్పాన్సిబిలిటీ మనం విత్హోల్డ్ చేయొచ్చు. నేను ఫీల్ అయితే అది తప్పు చేసినట్టు కాదు, నేను ఫీల్ అయ్యి దాని మీద యాక్ట్ చేస్తే తప్పు చేసినట్టు. సో ఇంత హిపోక్రసీ ఉంది కాబట్టి ఒకవేళ స్త్రీలు నిజంగానే మనల్ని ట్రిగర్ చేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే ఆ ట్రిగర్ ఇంటెన్షనల్ అయినా అన్ఇంటెన్షనల్ అయినా సరే రెస్పాన్సిబిలిటీ అనేది మన మీదే ఉంది. సో మన రెస్పాన్స్ ఏంటి? ఓకే, మనం అట్రాక్ట్ అవుతున్నాం, గిల్ట్ వద్దు, ఏం డ్రామా వద్దు. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అటెన్షన్ని విత్డ్రా చేసుకోవాలి. చూడకుండానో లేకపోతే ఏదైనా పోస్ట్ వస్తే ఆ పోస్ట్ని స్క్రోల్ చేసానో లేకపోతే మన ఫోకస్ షిఫ్ట్ చేసో మన అటెన్షన్ని విత్డ్రా చేసుకోవాలి. మన ప్రతి అటెన్షన్ అనేది ఈ హిపోక్రటిక్ సెలబ్రిటీస్కి ఏంటంటే కరెన్సీ. సో దాన్ని మనం బ్లైండ్గా స్పెండ్ చేయకూడదు. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది అబ్బాయిలు నేర్చుకోవాలి. అక్కడ మన పవర్ ఉంది. అండ్ బోత్ సైడ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకటి తీసుకోవచ్చు, కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఆ విజువల్స్ కూడా ఒక పర్సెప్షన్ని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పి తెలుసుకోవాలి. అది సైన్స్, దానికి ఎవరేం చేయలేరు. అండ్ అబ్బాయిలు నేర్చుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్గా అట్రాక్ట్ అవుతాం, న్యాచురల్గా అట్రాక్ట్ అవుతారు, కానీ అట్రాక్ట్ అయినా సరే మన బిహేవియర్ మీద కంట్రోల్ అనేది ఇది తెలుసుకున్నప్పుడు అసలు ఈ ప్రాబ్లంకి ఒక డిస్కషన్ ఉండదు. అసలు ఎంత ఆర్గ్యూ చేయాల్సిన ప్రాబ్లం కూడా అయి ఉండదు. ఇది శారీకి షార్ట్స్కి అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య కాదు. ఇది బయాలజీకి, ఇది కంట్రోల్ వర్సెస్ ఇంపల్స్, లేకపోతే ట్రూత్కి అవుటర్ ఏజ్కి, లేదా బయాలజీకి లేకపోతే సోషల్ కండిషనింగ్కి మధ్య జరిగే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. బయాలజీ ఎగ్జిస్ట్, రెస్పాన్సిబిలిటీ ఎగ్జిస్ట్. ఆ రెండింటినీ కాదనుకుంటేనే కేఓస్ వస్తుంది ఇలాగా.